సంవత్సరం స్త్రీల క్రిస్మస్ బాగా జరిగిందమ్మా. అవునమ్మా, చాలా బాగా జరిగిందమ్మా. అవునమ్మా, దేవుని కృపను బట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవుడు చక్కగా జరిపించాడు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అవునమ్మా, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవునికి మహిమకరంగా జరిగింది. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడమ్మా. ఎన్నికలేని మనకు ఈ సంవత్సర కాలం అంతా స్త్రీల సమాజాన్ని నడిపించే గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేశారు. అవునమ్మా, ఈ సంవత్సరం చాలా ఖర్చు ఎక్కువైనట్టుంది. మనకు వచ్చిన డబ్బులేమో తక్కువ వచ్చాయి, ఖర్చేమో 10,000 ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఎలా అమ్మా? నా దగ్గర అసలు డబ్బులే లేవమ్మా. నా దగ్గర కూడా డబ్బులేమో, ఎలా అమ్మా? సరే అమ్మా, మీరు బాధపడమాకండి. స్త్రీల సమాజానికి నేనే ప్రెసిడెంట్ను కాబట్టి అప్పో సప్పో నేనే కట్టుకుంటానమ్మా. మీరు బాధపడమాకండి. అయ్యో, భారమంతా నీ మీదే పడిపోయిందమ్మా. పర్వాలేదులే అమ్మా, దేవుడు ఏదో రకంగా ఏదో రూపంలో నాకు సాయం చేస్తారు. దేవుని పని కొరకైగా నేను ఖర్చు పెట్టింది. సరే అమ్మా, చాలా టైం అయింది, వెళ్దాం పదండి. సరే పదండి. అమ్మా వందనాలమ్మా. వందనాలే అమ్మా. అమ్మా, ఈ సంవత్సరం స్త్రీల క్రిస్మస్ బాగా జరిగింది కదమ్మా? ఏం బాగా జరిగింది? ఏమ్మా అలా అంటున్నావు? అలా అనిపోతే ఇంకెలా అంటారు? మా దగ్గరేమో ఏకంగా 100 రూపాయలు తీసుకున్నారు. ఇచ్చిందేమో ఈ పలహారమా. అదేంటమ్మా, పలహార విషయంలో అలా అంటున్నారు? ఖర్చు ఎంత అయిందో తెలియకుండా అలా మాట్లాడుతున్నావు ఏంటమ్మా? ఏమవుతుంది ఖర్చు? ఇట్లా అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎంత ఖర్చు అయిందో తెలుసా? అమ్మ ఫోన్లే అమ్మా, ఆవిడేదో తెలియక మాట్లాడుతుంది. పదండి వెళ్దాం. క్రిస్మస్ పేరు చెప్పి డబ్బులన్నీ తినేసి ఏదో గొప్పగా చేసిన వాళ్ళకి చెప్పుకుంటున్నారు. తుడిచేస్తున్నావేంటి? ఏముంది? స్టీల్ క్రిస్మస్ చూసావా ఎలా జరిగిందో? బాగా జరిగిందమ్మా. నీ మొక్కం ఏం జరిగింది? నువ్వు బాగా జరిగింది అంటున్నావని నేను కూడా బాగా జరిగింది అంటున్నాను. అసలు ఏం జరిగిందమ్మా? అసలు బాగా జరగలేదమ్మా ఈ సంవత్సరమా. అస్సలు బాగా జరగలేదమ్మా ఈ సంవత్సరమా. డాన్సులు లేవు, ఏమీ లేవు. అమ్మో వస్తున్నారమ్మో. అమ్మ వందనాలమ్మా. అమ్మా వందనాలమ్మా. అమ్మ కోళ్ళ ఎంత బాగా చేసావమ్మా. చీర ఎంత బాగుందమ్మా. చిన్న కోళ్ళ ఎంత బాగా చేశారమ్మా. చీర ఎంత బాగుందమ్మా. అమ్మ నా కూతురా, చీరలు ఎంత బాగున్నావమ్మా. ఎంత బాగా నడిపించామ్మా. ఎంత బాగా చేశారమ్మా. ఎప్పుడు జరగలేదమ్మా ఇలాగా. ఇప్పుడు దాకా తిట్టి వాళ్ళ దగ్గర పేరు కోసం నటించేస్తుంది. నేను కూడా నటించాలి, తప్పదు. అవునమ్మా, ఎంత బాగా చేశారమ్మా మీరా. ఈ సంవత్సరం డ్యాన్సులు లేకుండా చాలా మంచి పని చేశారమ్మా మీరు. ఇది నాకంటే బాగా యాక్టింగ్ చేసేస్తుంది. అవునమ్మా, ప్రతి సంవత్సరం అల్లరి చిల్లరగా ఉండేది. ఈ సంవత్సరం డ్యాన్సులు లేకుండా ఎంత మంచి పని చేశారో, బాగా జరిగిందో. ఎప్పుడు అలా జరగలేదమ్మా. ఎంత బాగా చేశారా మీరు. సరే అమ్మా, వెళ్ళొస్తామమ్మా. వందనాలమ్మా. వందనాలమ్మా, వెళ్ళండి. వెళ్ళిపోయారు. అవునత్తమ్మ, ఈ సంవత్సరం స్టీల్ క్రిస్మస్ వాటర్ ఫ్లాప్ అయిపోయింది. నీ ముఖం మంట. వాటర్ ఫ్లాప్ ఏంటే? వాటర్ ఫ్లాప్ అయితేని ఎందుకోవాలా వాటర్ ఫ్లాప్ అయిపోయింది. అవునమ్మా, ఈ సంవత్సరం అసలు ఏం బాగా జరగలేదు. ఏం బాగా జరిగిందమ్మా. వెంటలకి అసలు ఇవ్వకూడదు. మాకు ఇచ్చినప్పుడు ఎంత బాగా చేసామమ్మా. మీరు ఎంత బాగా చేశారో అమ్మా. సరే అమ్మా, పొద్దుకుపోయింది, నేను వెళ్తానమ్మా. ఈ పొట్టు పొడంకాయ అంట బాగా చేసిందంట. ఇదేదో బాగా చేసినట్టు చెబుతుంది. అది చేసినప్పుడు అసలు బాగా జరగలేదు.
అమ్మా వందనాలమ్మా. వందనాలమ్మా. ఆవిడ తీసుకొచ్చారేంటమ్మా ఈ సంవత్సరం స్త్రీల క్రిస్మస్ కా? ఈ అమ్మ వాక్యం బాగానే చెప్పారు కదమ్మా. ఏం బాగా చెప్పారు? అలా ఆవిడ తీసుకురమ్మని నేను నీకు చెప్పాను కదా. నేను తీసుకురమ్మన్న వాళ్ళు తీసుకురాకుండా ఎవరినో తీసుకొచ్చారు. ఏం బాగా చెప్పారు, ఏం బాగా జరిగింది? అస్సలు బాగా జరగలేదమ్మా. నేను చెప్పిన వాళ్ళు తీసుకొచ్చుంటే ఎంత బాగా జరిగేది తెలుసా? అమ్మా మీకులాగా చాలా మంది చెప్పారమ్మా. వాళ్ళందరినీ తీసుకొస్తే ఎక్కడవుతుందమ్మా? అమ్మా ఎవరిని తీసుకొస్తే ఏంటమ్మా, మనకు కావాల్సింది దేవుని వాక్యం. అయినా ఆవిడ బాగా చెప్పింది కదమ్మా. దేవుడు బాగా వాడుకున్నారు కదమ్మా. ఏం బాగా వాడుకుంటామో ఏంటో నాకు అస్సలు నచ్చలేదు. నేను చెప్పిన వాళ్ళని తీసుకొచ్చుంటే బాగుండేది, సూపర్ హిట్ అయ్యేది. హిట్ అవడం ఏంటి, ఫ్లాప్ అవడం ఏంటమ్మా? దేవుని వాక్యం కూడా అలా మాట్లాడుతున్నారేంటమ్మా? సంవత్సరానికి ఒకసారి వస్తుంది స్త్రీల క్రిస్మస్. మాకు నచ్చినట్టు చేయాలి, మీరు అలా చేయలేకపోయారు. నేను పిలవమన్న అయ్యగారిని పిలవాలి, నేను పిలవమన్న అమ్మగారిని పిలవాలి. అప్పుడే బాగా జరిగినట్టు, లేదంటే బాగా జరగనట్టు. దేవునికి మహిమకరంగా జరగడం ముఖ్యం, మనుషులు ముఖ్యం కాదు కదమ్మా. మాకు మనుషులే ముఖ్యం. వాకునవుతారు. రండమ్మా వచ్చి కూర్చోండి. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఎడమాకండి. చూసావా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? దేవుని కృపను బట్టి మన చేతనైనంత మనం చేసాం. చూసావా అమ్మా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? నేను సమాధానం చెప్తుంటే నువ్వెందుకన్నావని వదిలేశాను. ఆమె ఇచ్చితేమో 100 రూపాయలు. అవునమ్మా, చాలా మంది వాళ్ళని పిలవండి వీళ్ళని పిలవండి అని అంటున్నారు. వాళ్ళందరినీ పిలిస్తే మనకి ఎక్కడవుతుందమ్మా? దేవుడు ఆ సమయానికి ఎవరిని నిర్ణయిస్తారో వారే వచ్చి మాట్లాడతారు. దానికి మనమేం చేయగలమమ్మా? అవునమ్మా, ఈ క్రిస్మస్ లో క్రీస్తును ఆరాధించడం కొరకే గొప్ప గొప్ప పలహారాలు తెచ్చి గొప్ప పేరు కోసం పంచుకోవటం కాదు ఈ క్రిస్మస్ అంటే. మనం ఎప్పు కోసం వాళ్ళని వీళ్ళని పిలిపించుకోవడం కోసం కాదు ఈ క్రిస్మస్లు. మన జీవితంలో క్రీస్తు పుట్టుక యొక్క పరమార్థాన్ని తెలుసుకొని రక్షింపబడటానికే ఈ క్రిస్మస్లు. భక్తి భావంతో క్రిస్మస్ చేస్తూ క్రీస్తుని ఎరగని వారికి రక్షణలోనికి నడిపించడం కొరకే ఈ క్రిస్మస్లు. క్రీస్తును ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళే ఆరాధించుకునే వారిలా మారిపోయారు. సరే అమ్మా, ఎవరు ఏమనుకుంటే అనుకొని దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనకు చేతనైనంత మనం చేసి ఆయనను కనపరిచాం. ప్రార్థన చేసుకుని వెళ్దాం. క్రిస్మస్ ఆస్వాదించడం సులువేనేమో కానీ బాధ్యతతో చేయడం చాలా కష్టం. క్రిస్మస్ చేస్తున్న వారికి సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ నిందించకుండా ఉంటే చాలు. ఈ క్రిస్మస్ మీరు మీ కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.